మే 23, 2024 బుద్ధ పూర్ణిమ వస్తుంది. సంవత్సరానికి ఒక్కసారి వచ్చే బుద్ధ పూర్ణిమ ఖచ్చితంగా మనం యూటిలైజ్ చేసుకోవాలి. మనకి బిజినెస్ లో ట్రబుల్స్ ఉన్నా, బిజినెస్ సరిగ్గా అవ్వట్లేదు అని అనిపిస్తున్నా, ఎడ్యుకేషన్ లో ప్రాబ్లమ్స్ ఉన్నా, స్కిన్ రిలేటెడ్ ఇష్యూస్ ఉన్నా, మీ అక్కకి కానీ చెల్లెకి కానీ ఏమన్నా లైఫ్లో ఏమన్నా స్ట్రగుల్స్ ఉన్నా మనకి ఈ బుద్ధ పూర్ణిమ చాలా ఉపయోగపడుతుంది. మనం ఈ రోజున మన బుద్ధుడిని స్ట్రాంగ్ చేసుకోవచ్చు. మీరు ఆ రోజున ఏం చేస్తారంటే ఎవరికైనా గ్రీన్ కలర్ క్లాత్ కానీ లేకపోతే పచ్చ గడ్డి కానీ, అది కుదరకపోతే మార్కెట్లో లీఫీ వెజిటేబుల్స్ ఆకుకూరలు అలా తీసుకొని అలా డొనేట్ చేయండి. ఇంకోటి వచ్చి ఆ రోజున మీరు విష్ణు సహస్రనామం వినండి ఒక్కసారి. ఇంకోటి ఫాస్టింగ్ ఉపవాసం ఉంటే ఇంకా చాలా మంచిది, ఉండలేకపోతే పర్లేదు. ఇంకోటి ఆ రోజున మీరు ఓం బ్రాం బ్రీం బ్రౌం స బుధా ఎనమహ అనే ఈ మంత్రాన్ని 108 టైమ్స్ చదువుకోండి. మంత్రం నేను లాస్ట్లో పెడతాను.